ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 900000564666. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని కృష్ణా నది ఒడ్డున అయితే ఉన్నాము. ఇక్కడ 190 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. లొకేషన్ పరంగా చూసుకుంటే మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం పక్కనే ఉంటుంది ఇది. అలాగే రోడ్ల పరంగా చూసుకుంటే N4 E1 రోడ్ జంక్షన్ దగ్గర అనమాట. ఈ పనులు వచ్చేసి ఇక్కడ జరుగుతున్నాయి. కృష్ణా నది ఒడ్డున అయితే జరుగుతున్నాయి. ఇటువైపు ఇక్కడ ఒక 2 స్ట్రింకేజ్ ట్యాంకులకి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు. నా బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు, ఇక్కడ 2 భారీ ట్యాంకులు అయితే వస్తాయి. అలాగే ఈ మొత్తం ఏరియాలో మొత్తం ఏదో ఇక్కడ పనులు అయితే చేస్తారు. ఇంకా దీనికి సంబంధించిన వర్క్స్ వచ్చేసి E5 N4 రోడ్ జంక్షన్ దగ్గర కూడా ఒక ప్లాంట్ కి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు. నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ 190 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. దీనికి సంబంధించిన పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ప్రెసెంట్ ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ఇప్పుడు ఎలా ఉందా అని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ 190 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కి సంబంధించిన వర్క్స్ చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. 20 అక్టోబర్ 2025న వీడియో షూట్ చేసినప్పుడు E5 N4 రోడ్ జంక్షన్ దగ్గర ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ కి సంబంధించిన లొకేషన్ ఎలా ఉందో మీరు చూడొచ్చు. అప్పుడే పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి, 2014-19 టైంలో పనులు జరిగి ఒకేసారి ఆగిపోవడంతో గత 5 సంవత్సరాలు పనులు ఏం జరగకపోవడంతో ఈ ఏరియా మొత్తం ఏంటంటే ఎస్కావేషన్ చేసిన చోట వాటర్ వచ్చేసింది. అలాగే అక్కడక్కడ పిచ్చి మొక్కలు అవన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడైతే చాలా స్పీడ్‌గా పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూడండి, 2 జనవరి అంటే ఈరోజు వీడియో షూట్ చేసినప్పుడు సేమ్ ఇదే ఏరియాలో ఈ ఏరియా మొత్తం ఎలా కనిపిస్తుందో, ఇందాక మీరు ఆ వీడియోలో వాటర్ చూసారు కదా, ఈ లొకేషన్‌లోనే అన్నమాట. మొత్తం పిల్లర్స్ అన్నీ లేపున్నాయి. ఇటుపక్క కూడా మీరు చూడొచ్చు. ప్రెజెంట్ ఏరియా మొత్తం ఎలా మారిపోయిందో. అక్టోబర్ తీసిన వీడియోకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. వర్క్స్ పరంగా చాలా స్పీడ్‌గా అయితే జరుగుతున్నాయి. ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఈ ట్రీట్మెంట్ ప్లాంటు E5 N4 రోడ్ జంక్షన్ దగ్గర అయితే జరుగుతున్నాయి. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్‌కి సంబంధించిన వర్క్స్. ఇటువైపు కూడా మీరు చూడొచ్చు. ఈ పిల్లర్‌లకు సంబంధించిన ఫూటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్‌కి అటుపక్క వచ్చేసి పాలవాగు ఫ్లో అవుతుంది. అలాగే ఇది వచ్చేసి కృష్ణా నది ఒడ్డున అనమాట. ఇక్కడ 2 షింకేజ్ ట్యాంకులకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయంకి దగ్గరలోనే. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కృష్ణా నది అనమాట. ఇటువైపు అయితే పనులు చేసుకుంటున్నారు. ప్రెజెంట్ ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో ఏంటంటే బ్యాలెన్సింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తారు. దాంతో పాటు అంటే టెస్టింగ్, కమిషనింగ్ ఆఫ్ వాటర్ సప్లై వర్క్స్, క్లియర్ వాటర్ పంప్ హౌస్‌కి సంబంధించి ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్, క్లియర్ వాటర్ పంపింగ్‌కి సంబంధించిన మెయిన్ వర్క్స్, కూషన్ ట్యాంక్స్ గానీ, సెమీ అండర్‌గ్రౌండ్ రిజర్వాయర్స్, ఇంటిగ్రేషన్, ఎంటైర్ వాటర్ సప్లై నెట్వర్క్ అయన్నీ ఏర్పాటు చేస్తారు. ఇంకా యాన్సిలరీ వర్క్స్ కూడా దీంట్లోనే భాగంగా చేస్తారు. ఇంకా సెంట్రలైజ్డ్ వాటర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇంకా కంప్యూటరైజ్డ్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయన్నీ కంప్లీట్ చేస్తారనమాట. ఇక్కడ మీరు చూడండి, ఈ షింకేజ్ వాటర్ ట్యాంక్స్‌కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో. మన అమరావతి రాజధాని ప్రాంతంలోని వాటర్ సప్లై కోసం ఈ 190 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే రెడీ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం ఏంటంటే 2 మంత్స్ బ్యాకే అప్డేట్ ఇచ్చాము వర్క్స్ జరుగుతున్నాయని చెప్పి. అప్పుడు అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే E5 N4 రోడ్ జంక్షన్ దగ్గర స్టార్ట్ అయినాయి వర్క్స్. ప్రెజెంట్ ఇప్పుడు ఏంటంటే ఈ మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం దగ్గర ఈ షింకేజ్ ట్యాంకులకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంతకు ముందే ఈ పనులు ఇక్కడ జరిగినాయి అనమాట. గత 5 సంవత్సరాలు వర్క్స్ ఏం జరగకపోవడంతో ఏరియా మొత్తం ఏంటంటే జంగిల్ వచ్చేసింది. మొత్తం ప్రెజెంట్ ఇప్పుడు మొత్తం క్లియరెన్స్ చేసుకొని ఒక్కొక్కటిగా పనులు స్టార్ట్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఇటువైపు కూడా మీరు చూడొచ్చు, ఆ స్టీల్ మొత్తం తెచ్చుకున్నారు. ఇక్కడ నుండి మనం E5 N4 రోడ్ జంక్షన్ దగ్గర ఏదైతే చూపించామో అక్కడి వరకు వాటర్ సప్లై అయితే ఉంటుంది. దానికోసం భారీగా పెద్ద పెద్ద పైప్ లైన్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆ పైప్ లైన్స్ కూడా ఏంటంటే
ట్రక్కుల్లో వస్తున్నాయి. ఆ పైప్‌లైన్స్ కూడా నేను ఎండింగ్‌లో చూపిస్తాను. ఇటువైపు మీరు చూడొచ్చు పైలింగ్ వేసి మొత్తం ఎక్స్‌కవేషన్ చేశారు ఇటువైపు. ఇటువైపంతా పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఇక్కడ నుండి టాప్ వ్యూలో మీరు చూడండి ఎన్4 ఈ1 రోడ్ జంక్షన్ ఇది. అంటే కరకట్ట రోడ్డు ఈ1 రోడ్ అనమాట. అలాగే ఇక్కడ నుండి దూరంగా కనిపిస్తుందొచ్చేసి ఎన్4 ఈ3 రోడ్ జంక్షన్ అంటారు దాన్ని. అదే సీడ్ యాక్సెస్ రోడ్ అది. అక్కడ ఇంకో చోట వర్క్స్ జరుగుతున్నాయని చెప్పా గదా! అదొచ్చేసి ఈ5, ఎన్4 రోడ్ జంక్షన్ దగ్గర. దాదాపు ఇక్కడ నుండి అక్కడి వరకు 2 కిలోమీటర్ల వరకు డిస్టెన్స్ ఉండొచ్చు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి. మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం ఏదైతే ఉందో దాని పక్కనే ఈ ష్రింకేజ్ ట్యాంకులకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ మీరు చూడండి భారీగా పైప్‌లైన్స్ అయితే తీసుకొచ్చారు ట్రక్కుల్లో. ఆ పైప్‌లైన్స్ అన్నీ ప్రెజెంట్ అన్‌లోడ్ చేస్తున్నారు లోపల. ఇదే ఈ5, ఎన్4 రోడ్ జంక్షన్ ఇది. ఈ జంక్షన్‌కి మనకి లెఫ్ట్ సైడ్ వైపే ఈ వర్క్స్ చేస్తున్నారు. దీనికి బ్యాక్ సైడ్‌లోనే కన్‌స్ట్రక్షన్ సైట్‌ని గూడా రెడీ చేసుకున్నారు. బ్యాచింగ్ ప్లాంట్‌ని కూడా రెడీ చేసుకున్నారు. నేను అది కూడా చూపిస్తాను. ఒక 2 నెలల్లోనే ఎంత వేరియేషనో మీరు చూడొచ్చు. ఇక్కడేంటంటే మొత్తం పిల్లర్స్ అయన్నీ బయట పడినియి లోపల నుండి. అలాగే ఇటు పక్క మీరు చూడొచ్చు. కింద మొత్తం రాఫ్ట్ ఏశారు. ఈ ప్లాంట్‌కి అటుపక్క వచ్చేసి పాలవాగు ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ పాలవాగుకి సంబంధించిన వర్క్స్ కూడా అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇటువైపు ఏంటంటే కొన్ని పిల్లర్స్‌లకి సంబంధించిన ఫూటింగ్ వర్క్స్ కంప్లీట్ చేశారు. ఈ ఏరియా పరంగా చూసుకుంటే దాదాపు 21 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి మొత్తం ఏరియా ఎలా కనిపిస్తుందో. గతంలోనే ఇక్కడ చాలా వరకు పైలింగ్స్ అయితే కంప్లీట్ చేశారు. ప్రెజెంట్ పైలింగ్స్ కంప్లీట్ అయిన చోటేంటంటే ఎక్స్‌కవేషన్ చేసుకుంటున్నారు. ఈ ఏరియా చూడండి. మన అక్టోబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు ఇదంతా వాటర్‌తో నిండిపోయి ఉంది. ప్రెజెంట్ ఇప్పుడు ఎలా ఉందో చూడొచ్చు. ఇక్కడ సైడ్ వైపు పనులు చేసుకుంటూ వెళ్తున్నారు ఇటు పక్క. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి. ఈ ఏరియా మొత్తం ఎలా కనిపిస్తుందో. ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వచ్చేసి అమరావతిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం ఈ 2 విలేజెస్‌కి మధ్యలోనే వస్తుంది. అలాగే ఇంకో పక్క దీని పక్కనే ఏంటంటే పాలవాగు కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి కన్‌స్ట్రక్షన్ సైటు అలాగే బ్యాచింగ్ ప్లాంట్ బ్యాక్ సైడ్‌లో ఉన్నాయి. ఫ్రంట్ సైడ్‌లో ఏంటంటే ఈ ట్రీట్మెంట్ ప్లాంట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు. ఒక బ్యాచింగ్ ప్లాంట్ అయితే రెడీ చేసేసారు. ఇంకో బ్యాచింగ్ ప్లాంట్‌కి సంబంధించిన మెటీరియల్ కూడా తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇంకో బ్యాచింగ్ ప్లాంట్ కూడా త్వరలోనే రెడీ చేస్తారు. ఆ బ్యాచింగ్ ప్లాంట్‌కి సంబంధించిన మెటీరియల్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్‌లో సన్నగా ఒక చిన్న కాలువలా కనిపిస్తుంది చూసారా? ఇదే పాలవాగనమాట. ప్రెజెంట్ పాలవాగుకి సంబంధించిన ఎక్స్‌పాన్షన్ వర్క్స్ అంటే దాన్ని వెడల్పు పెంచే పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడ ఇది రన్నింగ్‌లో ఉన్న బ్యాచింగ్ ప్లాంట్ అనమాట. ప్రెజెంట్ ఇది రన్నింగ్‌లో ఉంది. ఇంకో బ్యాచింగ్ ప్లాంట్ కూడా రెడీ చేసుకుంటున్నారు. ఇది రన్నింగ్‌లో ఉన్న బ్యాచింగ్ ప్లాంట్ ఇది.
ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.